టీడీఆర్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. ఈ పేరు వింటేనే బిల్డర్ల గుండెల్లో గడ్డ పారలు గుచ్చుకుంటాయి. నిన్న మొన్నటి వరకు విక్రయం కాని ప్లాట్లు కనిపించినా, అప్పులిచ్చిన వారు వచ్చినా డెవలపర్లకు నిద్ర పట్టేది కాదు. కానీ ఇప్పుడు టీడీఆర్ పేరు వింటేనే బీపీ వచ్చినట్లుగా వణికిపోతున్నారు. హైదరాబాద్ మహానగరంలో రియల్ వ్యాపారం చెయ్యాలా వద్దా అనే స్థితికి హైదరాబాద్ డెవలపర్లు వచ్చారు అంటే కాంగ్రెస్ సర్కార్ ఎంతగా భయపెడుతోందో అర్థమవుతోందని చిన్న బిల్డర్లు చెబుతున్నారు. 2 ఏళ్లుగా జనాల నుంచి టీడీఆర్లను గుంజుకొని తమ జేబులో వేసుకునే పనిలో ముగ్గురు ప్రముఖులు నిమగ్నమై ఉన్నారు. ఇక మార్కెట్లో కొనుగోలు చేసేందుకు టీడీఆర్లు లేవని నిర్ధారణకొచ్చిన తర్వాత అసలు కథ మొదలుపెట్టారు. గతంలో ఎవరైనా డెవలపర్ టీడీఆర్ కొనుగోలు చేయాలంటే బహిరంగ మార్కెట్లో పలువురు అందుబాటులో ఉండేవారు. తమకు అవసరమైనంత మేరకే టీడీఆర్ను తక్కువ ధరకు విక్రయించే వారి దగ్గర నుంచి కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చేసి ముగ్గురి వద్దే తప్పనిసరిగా కొనుగోలు చేసేలా పరిస్థితుల్ని తీసుకొచ్చారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాత జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో 10 అంతస్తులకు మించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం చేసేవారు. టీడీఆర్ కొనేలా ఉత్తర్వులు జారీ చేశారు. అది కూడా దరఖాస్తు చేసుకోవడానికి ముందే కొనుగోలు చేయాలనే నిబంధన విధించారు. దీంతో తమ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా మారిందని డెవలపర్లు వాపోతున్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి దారుణంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్టర్ల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారిందని చెబుతున్నారు. ఇప్పటికంటే గత ప్రభుత్వాలే మేలనే విధంగా బిల్డర్లలో చర్చలు సాగుతున్నాయి. ఈ రంగంపై ఆధారపడి లక్షల మంది కార్మికులు, అనుబంధ రంగాలున్నాయనే విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ రంగం ఎన్నో వ్యాపారాలతో ముడిపడుంది. ఈ రంగం కుదేలైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు ప్రజల కొనుగోలు శక్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి రంగంపై నీలి నీడలు కమ్మేలా ప్రభుత్వం వ్యవహరించిందనే విమర్శలు గతంలో విన్నాం. కానీ ఈసారి అలా కాకుండా అడ్వాన్స్ ప్లాన్తో ప్రభుత్వ పెద్దలు వ్యూహం రూపొందించారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో 10 లేదా 20 లేదా 40 అంతస్తుల వరకు అనుమతులు కోరేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసేవారు. కొన్నేళ్లుగా జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండిఏ నుంచి అనుమతులు పొందిన తర్వాత అదనపు అంతస్తులు వేయాలనుకునే బిల్డర్లు లేదా డెవలపర్లు తమకు అవసరమైన టీడీఆర్లను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసేవారు. అయితే ఈ విధానానికి చరమగీతం పాడి కొత్త విధానం తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వ పెద్దలు తమ మనుషులతో జనాల వద్దున్న టీడీఆర్ హక్కుల కొనుగోలుకు శ్రీకారం చుట్టారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ముగ్గురు ప్రముఖ వ్యక్తుల్ని రంగంలోకి దించారు అంటున్నారు. 2 ఏళ్లుగా ఈ పని గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోందని తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో నిందితుడుగా ఉన్న ఉదయ్ సింహ, మరో 2 రాష్ట్రాల్లో ఒక ముఖ్య నేత సోదరులున్నారు అని రియల్ ఎస్టేట్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. జీహెచ్ఎంసీలో సదరు ముఖ్య నేత సోదరులు, హెచ్ఎండిఏ పరిధిలో ఉదయ్ సింహ టీడీఆర్లను బలవంతంగా గుంజుకోవడం మొదలుపెట్టి 2 ఏళ్లలో ఎక్కడా లభ్యం కాకుండా స్వాధీనం చేసుకోవడంలో విజయవంతమయ్యారు అంటున్నారు. ఈ అక్రమాలకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏలో పనిచేస్తోన్న టౌన్ ప్లానింగ్ అధికారులు సంపూర్ణంగా సహకరించారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ 2 సంస్థల పరిధిలో ఉన్న టీడీఆర్ లబ్ధిదారుల జాబితాను టౌన్ ప్లానింగ్ విభాగం అధిపతుల నుంచి సేకరించి వారికి అధికారులతో నేరుగా ఫోన్ చేయించి తమ కార్యాలయానికే పిలిపించుకొని బేరసారాలాడారు అనే ఆరోపణలు రియల్ ఎస్టేట్ వర్గాల నుంచి వినిపిస్తోంది. తమ మాట వినని వారిని బెదిరింపులకు గురిచేసి చౌక ధరకు స్వాధీనం చేసుకున్నారు అని టౌన్ ప్లానింగ్ ఉద్యోగులే అంటున్నారు. ఇంతటి దారుణం ఏ ప్రభుత్వంలో కూడా చూడలేదని వారు వ్యాఖ్యానించడం విశేషం. ఇక మార్కెట్లో ఎక్కడా టీడీఆర్లు లేవనే నిర్ధారణకొచ్చిన తర్వాత ముఖ్య నేతతో కలిసి తమ ప్రతాపాన్ని చూపించారు. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 10 అంతస్తులకు మించి భవనాలు నిర్మాణం చేసేవారు ముందుగానే టీడీఆర్ కొనుగోలు చేయాలని షరతు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీఆర్ ఉంటేనే దరఖాస్తు అనుమతించేలా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేశారు. ఉదాహరణకు 2 ఎకరాల విస్తీర్ణం భూముండి 10 అంతస్తులకు మించి అనుమతులు లభించినట్లయితే తప్పకుండా టీడీఆర్ను ఆశ్రయించాల్సి ఉంటుంది. అదనంగా 2 లేదా 4 అంతస్తులు వేయాలి అనుకుంటే ఆ ప్రకారం టీడీఆర్ ముందస్తుగా కొనుగోలు చేయాలి. తన వద్ద టీడీఆర్ ఉన్నట్లు దరఖాస్తులో పొందుపరిస్తే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వీలు కలుగుతుంది. అంటే డెవలపర్ లేదా బిల్డర్ టీడీఆర్ కోసం త్రిమూర్తుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి కల్పించారు అని రియల్ ఎస్టేట్ వర్గాలు అంటున్నాయి. ఒకప్పుడు మార్కెట్లో చౌకగా లభించిన టీడీఆర్ ఈ ముగ్గురు పుణ్యమాని 3 పెరిగిందని రియల్ ఎస్టేట్ వర్గాలు లబోదిబోమంటున్నాయి. కోట్లు వెచ్చించి కొనుగోలు చేసే బదులు దరఖాస్తు చెయ్యకుండా నోరు మూసుకొని ఉండటమే ఉత్తమమనే నిర్ణయానికి మెజారిటీ బిల్డర్లొచ్చారనే ప్రచారం జరుగుతోంది. దరఖాస్తు సమయంలోనే టీడీఆర్ కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి ఆ తర్వాత అదనపు అంతస్తులు వెయ్యకపోతే పూర్తిగా మునిగిపోతామనే భయం డెవలపర్లలో కనిపిస్తోంది.
గతంలో అనుమతులు తీసుకున్న తర్వాత అదనపు అంతస్తులు వెయ్యాలంటే ఆదాయ వ్యయాలను అంచనా వేసి టీడీఆర్లను కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చేశారు అని బిల్డర్లు భగ్గుమంటున్నారు. మొన్నటి వరకు సీఎంఓ కార్యాలయంలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ను అక్కడి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. సీఎంఓ నుంచి బదిలీ చేసి మెట్రోపాలిటన్ ఏరియాకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన్ను నియమించారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీని ఇష్టారీతిన ఒక పద్ధతి లేకుండా 3 ముక్కలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లను కొనసాగిస్తూ మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లలో 75 డివిజన్ల చొప్పున కొనసాగించారు. ఈ 3 కార్పొరేషన్లకు ముఖ్య కార్యదర్శి స్థాయి ఐఏఎస్లను కమిషనర్లుగా నియమించాల్సుండగా కార్యదర్శి స్థాయి కన్నా తక్కువ స్థాయి ఐఏఎస్లను నియమించడం గమనార్హం. ఈ 3 కార్పొరేషన్లను పర్యవేక్షించే బాధ్యతల్ని జయేష్ రంజన్కు అప్పగించారు. ఆయన్ను పాలనాపరంగా, విధానపరంగా నిర్ణయం తీసుకునే అధికారమిస్తూ విస్తృత అధికారాలు కట్టబెట్టారు. ఇది 3 కార్పొరేషన్లలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం కమిషనర్లకు లేకుండా చేతులు కట్టేయడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జయేష్ రంజన్ సూపర్ పవర్గా మారారు అంటున్నారు. ఈ 3 కార్పొరేషన్లలో ముఖ్యమైన పనుల కోసం ఆయన వద్దకే వెళ్లే విధంగా ఉత్తర్వులిచ్చారు అనే చర్చ సాగుతోంది.